పుస్తకంలో చదివా. సూరయ్య గారని కడుపేద వ్యక్తి. ఆయన శివుణ్ణి, శివలింగం అంటే అది ఏదో చిన్న ప్రతిమ అని కాకుండా అది శివుడే అన్న నమ్మకంతో ఆ శివలింగాన్ని కటిక పేదరికంలో ఆరాధన చేస్తూ కొడుకుని రోజు శివాలయంలోకి పిలిచి, ఒరే ఎప్పటికైనా నువ్వు గంధర్వగానం చెయ్యాలరా, నీ పాట విని ఆబాలగోపాల మురిసిపోవాలరా, తన కష్టం మరిచిపోవాలరా, నీకు అటువంటి సంగీతం రావాలరా అనేవారు. అది గట్టిగా అప్పటికే 15 ఇళ్ళు ఉన్నటువంటి అగ్రహారం. అంత చిన్న అగ్రహారం కృష్ణా తీరంలో. అటువంటి చోట పిల్లవాడు తండ్రి మాటలు విని రోజు శివుడికి నమస్కారం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పిల్లవాడు కొన్ని వేల పాటలు పాడాడు. యావత్ ప్రపంచం, ఆయన శరీరం వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆయన పాట వినపడుతుంది. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంటే